ప్రతి ఆత్మ ఒకరోజు అల్లాహ్ వద్దకు తిరిగి వెళ్లబోతోంది. ఆ సత్యాన్ని మన హృదయాల్లో మేల్కొలిపే సూరహ్ ఖాఫ్ను ఇప్పుడు అందమైన ఖురాన్ పారాయణంతో, తెలుగు అనువాదంతో వినండి. అల్లాహ్ వాక్యాలను ఆస్వాదించండి. మీ హృదయానికి నిజమైన ప్రశాంతతను పొందండి. నేను శైతాన్ నుండి అల్లాహ్ వద్ద శరణు వేడుకుంటున్నాను. అనంత కరుణామయుడు, అపార కరుణా ప్రదాత అయిన అల్లాహ్ పేరుతో. ఖాఫ్ మరియు దివ్యమైన ఈ ఖురాన్ సాక్షిగా. బల్ అజిబు అన్ జాఅహుం ముంజిరుం మిన్హుం ఫఖాలల్ కాఫిరూన హాదా షైఉన్ అజీబ్. అలా కాదు, హెచ్చరిక చేసేవాడు వారి వద్దకు వారిలో నుంచే వచ్చాడనే విషయం వారికి ఆశ్చర్యం కలిగించింది. కావున సత్య తిరస్కారులు ఇలా అన్నారు, ఇది ఆశ్చర్యకరమైన విషయం. అఇదా మిత్నా వకున్నా తురాబన్ జాలిక రజ్ఉన్ బഈద్. మేము మరణించి మట్టిగా మారిపోయినా మరల బ్రతికించబడతామా? ఈ విధంగా మరల సజీవులై రావటం చాలా అసంభవమైన విషయం. قد علمنا ما تنقص الأرض منهم وعندنا كتاب حفيظ. వాస్తవానికి వారి శరీరాల లో నుండి భూమి దేనిని తగ్గిస్తుందో మాకు బాగా తెలుసు, మరియు మా దగ్గర అంతా ఒక సురక్షితమైన గ్రంథంలో వ్రాయబడి ఉంది. بل كذبوا بالحق لما جاءهم فهم في أمر مريج. కాని వారు సత్యం వారి వద్దకు వచ్చినప్పుడు దానిని అసత్యమని తిరస్కరించారు. కాబట్టి వారు ఈ విషయం గురించి కలవరపడుతున్నారు. అఫలం యంظురు ఇల السماء فوقهم كيف بنيناها وزيناها وما لها من فروج. వారు తమ మీద ఉన్న ఆకాశం వైపునకు చూడటం లేదా ఏమిటి? మేము దానిని ఏ విధంగా నిర్మించి అలంకరించామో మరియు దానిలో ఎలాంటి చీలికలు, పగుళ్ళు లేవు. والأرض مددناها وألقينا فيها رواسي وأنبتنا فيها من كل زوج بهيج. ఇక భూమిని మేము దానిని విస్తరింపజేసి దానిలో స్థిరమైన పర్వతాలను నాటాము మరియు అందులో అన్ని రకాల మనోహరమైన వృక్షకోటిని ఉత్పత్తి చేశాము. تبصرة وذكرى لكل عبد منيب. అల్లాహ్ వైపునకు మరలే ప్రతి దాసునికి సూచనగా మరియు బోధనగా. ونزلنا من السماء ماء مباركا فأنبتنا به جنات وحب الحصيد. మరియు మేము ఆకాశం నుండి శుభదాయకమైన నీటిని కురిపించి దాని ద్వారా తోటలను ఉత్పత్తి చేశాము మరియు ధాన్యాలను పండించాము. والنخل باسقات لها طلع نضيد. మరియు ఎత్తైన ఖర్జూరపు చెట్లను పెంచి వాటికి వరుసలలో పండ్ల గుత్తులను పుట్టించాము. رزقا للعباد وأحيينا به بلدة ميتا كذلك الخروج. మా దాసులకు జీవనోపాధిగా మరియు దానితో ఆ నీటితో చచ్చిన భూమికి ప్రాణం పోశాము. ఇదే విధంగా చచ్చిన వారిని కూడా లేపుతాము. كذبت قبلهم قوم نوح وأصحاب الرس وثمود. వారికి పూర్వం నూ జాతివారు, అర్రస్ వాసులు మరియు సమూద్ జాతివారు కూడా సత్యాన్ని తిరస్కరించారు. وعاد وفرعون وإخوان لوط. మరియు ఆద్ జాతివారు, ఫిరౌన్ జాతివారు మరియు లూత్ సహోదరులు కూడా. وأصحاب الأيكة وقوم تبع كل كذب الرسل فحق وعيد. మరియు ఐకా, వన వాసులు మరియు తుబ్బను జాతి వారు కూడా ప్రతి ఒక్కరూ తమ ప్రవక్తలను అసత్యులని తిరస్కరించారు. కావున నా బెదిరింపు వారి విషయంలో సత్యమైంది. أفعينا بالخلق الأول بل هم في لبس من خلق جديد. ఏమిటి, మేము మొదటి సృష్టితోనే అలసిపోయామా? అలా కాదు, అసలు వారు కొత్త సృష్టి పునరుద్ధానమును గురించి సందేహంలో పడి ఉన్నారు.
ولقد خلقنا الإنسان ونعلم ما توسوس به نفسه ونحن أقرب إليه من حبل الوريد. మరియు వాస్తవంగా మేమే మానవుణ్ణి సృష్టించాము మరియు అతని మనస్సులో మెదిలే ఊహలను కూడా మేము ఎరుగుతాము మరియు మేము అతనికి అతని కంట రక్తనాళం కంటే కూడా అతి దగ్గరగా ఉన్నాము. إذ يتلقى المتلقيان عن اليمين وعن الشمال قعيد. జ్ఞాపకముంచుకోండి, అతని కుడి మరియు ఎడమ ప్రక్కలలో కూర్చుండి ప్రతి విషయాన్ని వ్రాసే ఇద్దరు పర్యవేక్షకులు దేవదూతలు అతనిని కలుసుకున్న తరువాత నుంచి. ما يلفظ من قول إلا لديه رقيب عتيد. అతనితో పాటు ఒక పర్యవేక్షకుడైనా సిద్ధంగా లేనిదే అతడు ఏ మాటను పలకలేడు. وجاءت سكرة الموت بالحق ذلك ما كنت منه تحيد. మరియు మరణ మూర్ఛ వచ్చేది సత్యం, అది ఇదే దేని నుండైతే నీవు తప్పించుకోగోరుతూ ఉండేవాడివో. ونفخ في الصور ذلك يوم الوعيد. మరియు బాకా సూర్ ఊదబడుతుంది, ఆ హెచ్చరించబడిన పునరుత్థాన దినం అదే. وجاءت كل نفس معها سائق وشهيد. మరియు ప్రతి ఆత్మ ప్రాణి ఒక తోలేవాడితో మరొక సాక్ష్యమిచ్చేవాడితో సహా వస్తుంది. لقد كنت في غفلة من هذا فكشفنا عنك غطاءك فبصرك اليوم حديد. ఇలా అనబడుతుంది, వాస్తవానికి నీవు ఈ దినాన్ని గురించి నిర్లక్ష్యంగా ఉండేవాడివి, కావున ఇప్పుడు మేము నీ ముందున్న తెరను తొలగించాము, కావున ఈ రోజు నీ దృష్టి చాలా చురుకుగా ఉంది. وقال قرينه هذا ما لدي عتيد. మరియు అతని సహచరుడు ఖరీను ఇలా అంటాడు, ఇదిగో నా దగ్గర సిద్ధంగా ఉన్న ఇతని కర్మపత్రం ఇది. ألقيا في جهنم كل كفار عنيد. ఇలా ఆజ్ఞ వస్తుంది, మూర్ఖపు పట్టు హఠము గల ప్రతి సత్య తిరస్కారుని మీరిద్దరు కలిసి నరకంలో విసిరివేయండి. مناع للخير معتد مريب. మంచిని నిషేధించే వాడిని, హద్దులు మీరి ప్రవర్తిస్తూ సందేహాలను వ్యాపింపజేసేవాడిని. الذي جعل مع الله إلها آخر فألقياه في العذاب الشديد. అల్లాహ్కు సాటిగా ఇతర ఆరాధ్య దైవాన్ని కల్పించినవాడు ఇతడే, కావున ఇతనిని మీరిద్దరూ కలిసి ఘోర శిక్షలో పడవేయండి. قال قرينه ربنا ما أطويته ولكن كان في ضلال بعيد. అతని స్నేహితుడు ఖరీను ఇలా అంటాడు, ఓ మా ప్రభు, నేను ఇతని తలబెరుసుతనాన్ని ప్రోత్సహించలేదు, కానీ ఇతడే స్వయంగా మార్గభ్రష్టత్వంలో చాలా దూరం వెళ్ళిపోయాడు. قال لا تختصموا لدي وقد قدمت إليكم بالوعيد. ఆయన అల్లాహ్ ఇలా అంటాడు, మీరు నా దగ్గర వాదులాడకండి, మరియు వాస్తవానికి నేను ముందుగానే మీ వద్దకు హెచ్చరికను పంపి ఉన్నాను. ما يبدل القول لدي وما أنا بظلام للعبيد. నా దగ్గర మాట మార్చటం జరగదు, మరియు నేను నా దాసులకు అన్యాయం చేసేవాడను కాను. يوم نقول لجهنم هل امتلأت وتقول هل من مزيد. ఆ రోజు మేము నరకంతో నీవు నిండిపోయావా అని ప్రశ్నిస్తాము, మరియు అది ఇంకా ఏమైనా ఉందా ఏమిటి అని అడుగుతుంది. وأزلفت الجنة للمتقين غير بعيد. మరియు స్వర్గం దైవభీతి గలవారి దగ్గరకు తీసుకురాబడుతుంది, అది వారి నుండి ఏమాత్రం దూరంగా ఉండదు. هذا ما توعدون لكل أواب حفيظ. వారితో ఇలా అనబడుతుంది, ఇదే మీకు వాగ్దానం చేయబడినది, మళ్ళీ మళ్ళీ మా వైపుకు మరలే ప్రతివానికి, మా హద్దును లక్ష్యపెట్టిన పాటించిన వానికి. من خشي الرحمن بالغيب وجاء بقلب منيب. అగోచరుడైన ఆ కరుణామయునికి భయపడేవానికి మరియు మా వైపునకు పశ్చాత్తాప హృదయంతో మరలేవానికి. ادخلوها بسلام ذلك يوم الخلود. ఇందులో ఈ స్వర్గంలో శాంతితో ప్రవేశించండి,
ఇదే శాశ్వత జీవిత దినం. لهم ما يشاءون فيها ولدينا مزيد. అందులో వారికి వారు కోరేదంతా ఉంటుంది, మరియు మా దగ్గర ఇంకా చాలా ఉంది. وكم أهلكنا قبلهم من قرن هم أشد منهم بطشا فنقبوا في البلاد هل من محيص. మరియు మేము వీరికి పూర్వం ఎన్నో తరాల వారిని నాశనం చేశాము. వారు వీరికంటే ఎక్కువ శక్తిమంతులు. కానీ మా శిక్ష పడినప్పుడు వారు దేశదిమ్మరులైపోయారు. ఏమి వారికి తప్పించుకునే మార్గం ఏదైనా దొరికిందా? إن في ذلك لذكرى لمن كان له قلب أو ألقى السمع وهو شهيد. నిశ్చయంగా హృదయమున్న వాడికి, శ్రద్ధతో వినేవాడికి మరియు లక్ష్య పెట్టేవాడికి ఇందులో ఒక గుణపాఠముంది. ولقد خلقنا السماوات والأرض وما بينهما في 6 أيام وما مسنا من لغوب. మరియు వాస్తవంగా మేము ఆకాశాలను మరియు భూమిని మరియు వాటి మధ్యనున్న సమస్తాన్ని 6 దినములలో, అయ్యాములలో సృష్టించాం. కానీ మాకు ఎలాంటి అలసట కలుగలేదు. فاصبر على ما يقولون وسبح بحمد ربك قبل طلوع الشمس وقبل الغروب. కావున ఓ ముహమ్మద్, వారు పలికే మాటలకు సహనం వహించు మరియు నీ ప్రభువు పవిత్రతను కొనియాడు. ఆయన స్తోత్రాలు చెయ్యి ప్రతిరోజు సూర్యోదయానికి ముందు మరియు సూర్యాస్తమయానికి ముందు కూడా. ومن الليل فسبحه وأدبار السجود. మరియు రాత్రి వేళలో కూడా ఆయన పవిత్రతను కొనియాడు మరియు సాష్టాంగం సజ్జా చేసిన తరువాత కూడా స్తుతించు. واستمع يوم ينادي المناد من مكان قريب. మరియు చెవి యొగ్గి విను, చాటింపు చేసేవాడు అతి దగ్గరి నుంచే పిలిచే రోజున. يوم يسمعون الصيحة بالحق ذلك يوم الخروج. ఆ రోజు మీరు ఒక భయంకర శబ్దం వినేది సత్యం. గోరీలలో నుండి బయటికి వచ్చే దినం అదే. إنا نحن نحيي ونميت وإلينا المصير. నిశ్చయంగా మేమే జీవనమిచ్చే వారం మరియు మేమే మరణింపజేసే వారం, మరియు మీ అందరి మరణింపు మా వైపునకే జరుగుతుంది. يوم تشقق الأرض عنهم سراعا ذلك حشر علينا يسير. ఆ రోజు భూమి చీలిపోయి వారందరూ పరుగెడుతూ బయటికి వస్తారు. అదే సమావేశ సమయం. అది మాకెంతో సులభం. نحن أعلم بما يقولون وما أنت عليهم بجبار فذكر بالقرآن من يخاف وعيد. వారనేది మాకు బాగా తెలుసు. నీవు వారిని విశ్వసించమని బలవంతం చేయలేవు. కావున నా హెచ్చరికకు భయపడే వాడికి మాత్రమే నీవు ఈ ఖురాన్ ద్వారా హితబోధ చెయ్యి. ఈ పవిత్ర ఖురాన్ పారాయణం మీ హృదయాన్ని తాకినట్లయితే ఈ వీడియోకు ఒక లైక్ ఇవ్వండి, మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని ఖురాన్ పారాయణాలు మరియు తెలుగు అనువాదాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అల్లాహ్ మీ అందరినీ సమృద్ధిగా అనుగ్రహించుగాక. జజాకుముల్లాహు ఖైరన్.